ఏంటో పోకిరి కత్తిగాడికి వచ్చిన పరీక్ష. తాళం వేయని ఇంట్లోనే దొంగతనం చేయాలి. ఇది నీ వృత్తికే అవమానం. రేయ్, నీ అబ్బాయి హాస్పిటల్లో ఉన్నాడు. వృత్తి ధర్మం ఇప్పుడొద్దు, ముందుగా బిడ్డే ముఖ్యం. 1, 2, 3 తెల్లగా ఒకడున్నాడు. జంతువుల వేటాడాలి, కుదిరినంత వరకు నొక్కేయాలి. చాలా భయంకరంగా ఉంది. అయ్యో, చాలా పెద్ద గుంపు. వీళ్ళు నాకన్నా వెధవల్లా ఉన్నారే. ఓ పెద్ద మనిషి, మేమంతా చాలా చెడ్డవాళ్ళం. నువ్వు ఈ పత్రాల్లో సంతకం చేస్తే చచ్చిపోయే వరకు ఈ ఇంట్లో ఉండొచ్చు. కన్న వాళ్ళను చూసుకున్నట్టు చూసుకుంటాం. లేదు అంటే ఈ మొదటి కత్తితో నిన్ను చంపేస్తాం. ఈ రెండో కత్తితో ఈ ముసలదాన్ని చంపేస్తాం. ముసల్దాన్ని చంపేస్తారా? ఒక్క కత్తితో 2 హత్యలు చేస్తే ఏమవుతుంది బాస్? మూర్ఖుడా, ఒక కత్తితో ఒక హత్య చేయాలని నీకు తెలీదా? కొత్త ఆలోచన. అదే ఎందుకు బాస్? రేయ్, ముందు వీడిని చంపేయండిరా. తీర కత్తి. సారీ బాస్, ఇంకో కత్తి కొనడానికి డబ్బులు లేవు. మీరందరూ నిజమైన రౌడీలారా? ఎవరు వాగింది? ఎవరా నువ్వు? లోపలికి ఎలా వచ్చావరా? ఈ డోర్ లో నుంచే వచ్చా. నేను మీలాంటోనే. మీరు ఇంటిని దోచుకోవాలని వచ్చారు, నేను ఇంట్లో ఉన్న వస్తువులు దోచుకోవడానికి వచ్చాను. పేరు పోకిరి కత్తి. బాస్, 3వ కత్తి అడిగారు. పోకిరి కత్తి ఓకేనా బాస్? రేయ్, పోకిరి కత్తి అంటే కత్తి కాదురా, అది నా పేరు రా, లూజ్. రేయ్, ఈ 2 కత్తుల్లో ఒక కత్తి నీకు వాడతాను. వాడిని గట్టిగా పట్టుకుంటారా. పట్టుకోండి. బంగారం, ఏమండి, మీరెక్కడున్నారు? ఇక డబ్బులు కట్టమని తిడుతున్నారు. ఆ పనిలోనే ఉన్నాను. ఎలాగైనా డబ్బుతో వస్తాను. ఎందుకు ఆయాసపడుతున్నారు? అది పరిగెడుతున్నాను అంతే. నేను తర్వాత మాట్లాడతాను. ఎక్కడికి తీసుకెళ్తున్నా? ప్లీజ్ రా, నన్ను వదిలేయండి రా. అయ్యో, ఆ దరిద్ర మొహల్ని మా పరువు తీసి పారిపోయిందే. భగవంతుడా, రే తమ్ముడు, ఎంత ఘోరం జరిగిందో చూసావా? నువ్వు బాధపడకక్క, నీకోసం నేనున్నాను. స్నేహం అని దగ్గరకు చేరతారు, ప్రేమ పేరు చెప్పి లేపుకుపోతారు. మనం ఇక్కడ నోరు మూసుకుని కూర్చోవాలా? ఏయ్ మణి, నేను అప్పుడే చెప్పానుగా వాళ్లతో చేరనివ్వకు అని. ఇప్పుడు మన కులం, మానం, మర్యాద అన్నీ పోయాయి. నువ్వు చేసిన పని వల్ల మన కులం కోసం బతికే అన్న సిగ్గుతో తలదించుకున్నాడు. ఏమయ్యా, ఇది మన కులానికి జరిగిన అవమానం. ఊరంతా తలదించుకోవాలి. ఏమయ్యా, ఇప్పుడేదో అయిపోయినట్టు ఊరంతా గొడవ చేస్తావేంటి? ఈ 2 కుటుంబాలు ఎలాంటివో ఊరందరికీ తెలుసు కదా, ఇంకెందుకు కులం అంటావు? ఏయ్, నీ కుటుంబం ఎప్పుడో కులం తప్పింది, ఇంకా ఎప్పటికీ అందులో మార్పు రాదు. ఏమయ్యా, చాలా మంది వేరే వేరే కులాల వాళ్ళని పెళ్లి చేసుకున్నారు. మన ఊళ్ళో అందరం కలిసి ఒకటిగానే ఉంటున్నాం కదా. ఇప్పుడు కొత్తగా వచ్చే చిక్కేముంది? ఇలా మనం ఏమీ చేయకపోవడం వల్లే వాళ్ళు మన మీదకి వచ్చేస్తున్నారు. మనం ఏమీ చేయలేకపోతున్నాం. వాళ్ళని మనం ఏం చేస్తాం? వాళ్ళ బతుకు వాళ్ళది, మనది మనది. ఏయ్, నువ్వేంటి నక్సలైట్వా? గవర్నమెంట్ కు టోపీ పెట్టి ఆ తప్పు మా మీదకి నెట్టేశారు. పెద్దనా, మీరన్నది సరే కానీ నైటు షణ్ముఖం కొడుకు ఇంకొకడు వెళ్తున్నారు. వాడు అదిగో అక్కడున్నాడు, వీడేవాడు. ఏయ్, రా ఇక్కడికి. నాకేం తెలియదన్నా. నీకు తెలియపోయినా పర్లేదు, రా. ఇదిగో తమ్ముడు, నిన్ను నేను అనుమానిస్తానా? ఒకసారి నీ సెల్ ఇవ్వు, కాల్ చేయాలి. అన్నా, అది ఫోన్ చేసుకోవడానికి కూడా నీ సెల్ ఇవ్వా? కోపం రాయండి.
అండ్ డౌన్. టీ తాగుదామా? అన్న 2 టీ బా. వేడిగా ఉందా అన్న? ఒక ఎంటీ కప్ ఇవ్వా. హలో మురళి, ఇప్పుడు బండి ఎక్కడ ఉందిరా? అన్నా వైజాగ్ వెళ్తున్నాం అన్నా. వైజాగ్ ఏంట్రా? విజయవాడకే కదా బుక్ చేశారు. ఆ ట్రిప్ క్యాన్సిల్ అయిందన్నా, ఇప్పుడు వైజాగ్ వెళ్తున్నాం. బండిలో ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అడుగు. బండిలో ఇప్పుడు ఎంతమంది ఉన్నారా? బండిలో ఇప్పుడు 3 ఉన్నారన్నా. మురళి, సరిగ్గా వినిపించట్లేదన్నా, సిగ్నల్ వీక్ ఉందన్నా. హలో మురళి, ఏయ్ మురళి. అయ్య బాబు, ఎలా తరుగుతున్నారా? పీటర్, 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 పీటర్. ఏంట్రా మామ అక్కడే ఉండిపోయావేంటి? ఏంట్రా అలా చోట్లు పట్టాయి? అల్లుడు, చాలా అర్జెంట్ రా. పద లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. వద్దురా, నా కొడుకు హాస్పిటల్లో ఉన్నాడు. ఒక 20,000 కావాలరా. ఇప్పుడు నా దగ్గర ఎలాగైనా చూడరా. డబ్బు లేదు కదరా. నీ మీద నమ్మకంతో వచ్చానురా. ఉండ్రా, నువ్వేం కంగారు పడుకో. మేరీ, నీ దగ్గర ఏమైనా డబ్బుందా? ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి? మొన్నే అన్ని ఖర్చు పెట్టేశాను. నేనే నిన్ను అడుగుదాం అనుకున్నాను, అయినా ఉన్నట్టుండి నీకు ఇప్పుడు డబ్బులు ఎందుకు? ఎలాగైనా ఇవ్వరా, నా కొడుకు హాస్పిటల్లో ఉన్నాడు రా. సరే పద పద. ఏంటి పీటర్, ఇంత రాత్రి వేళ వచ్చి తలుపు కొట్టావు? అక్క, అది వీడు నా ఫ్రెండ్ అక్క. నమస్కారం. వీడి బిడ్డకు ఉంటో బాలేదు, అర్జెంట్ గా కొంత డబ్బు కావాలి. ఆ డబ్బుకు నేను గ్యారంటీ అక్క. రే పీటర్, నువ్వు అడిగితే నేను ఇవ్వనా? కానీ నా కండిషన్ తెలుసు కదా. తెలుసక్క, పొద్దున్న డబ్బులు తీసుకుంటే సాయంత్రానికి 10 రూపాయలు వడ్డీ ఇవ్వాలి, అంతేగా అక్క? సరే పీటర్, ఎంత డబ్బు కావాలి? 20,000 అక్క. అవును. 20,000? ఏంటి పీటర్, ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు నా దగ్గర ఉన్న డబ్బంతా నీకే ఇచ్చేస్తే రెగ్యులర్ గా చేపలు అమ్మే వాళ్ళకి ఏం చెప్పాలి? నేను దీన్నే నమ్ముకొని బతుకుతున్నానని నీకు తెలుసు కదా. నువ్వు కూడా అలా చెప్తే ఎలా అక్క? అర్జెంట్ గా డబ్బు కావాలి, ఎలాగైనా సర్దక్క, ఏదో ఒకటి చేయక్క. నీ కోసం 1000 రూపాయలు ఇవ్వగలను పీటర్. సాయంత్రం తప్పకుండా తిరిగి చేయాలి. సరే అక్క. సరే, ఇక్కడే ఉండు, వస్తా.